బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆమె హస్తంగూటికి చేరుకున్నారు. కొద్ది రోజులుగా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తంగూటికి చేరారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు నందమూరి సుహాసిని. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన సుహాసిని కలవడంతో ఆమె కాంగ్రెస్ లోకి వెళ్తారనే చర్చ మొదలైంది. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లు అందిస్తారు. శివప్రసాద్, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే ఆవిడ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేయర్గా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే ఆవిడ దూరం అయినారో ఆవిడ పదవికి కూడా నైతికంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆవిడ కేవలం ఒక్కటే వయసు లేదు, 10 మంది కూడా కలిపి 10 మంది కౌన్సిలర్స్ కూడా కలిపి ఆవిడ తీసుకెళ్తున్నారు. కాబట్టి ఏం చేస్తారు ముందు అనేది ఇంకా తెలియదు. బీఆర్ఎస్ తరఫున ఎన్నికయ్యారు కాబట్టి ఆవిడ అక్కడ మేయర్ గా కొనసాగడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు. కాబట్టి బహుశా దాని మీద త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ కౌన్సిలర్స్ తో కలిపి ఆవిడ ఇంకోసారి మేయర్ గా ఎలక్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎంతమంది కాంగ్రెస్ నుంచి ఎంతమంది వెళ్తారు, కౌన్సిలర్స్ ఎంతమంది జాయిన్ అవుతారు కాంగ్రెస్ లో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ ని వీలైనంత వరకు ఖాళీ చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ జీహెచ్ఎంసీకి సంబంధించి కూడా అదే వైఖరి అవలంబిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతానికి రాజీనామా చేయకపోయినప్పటికీ కూడా బహుశా ఆవిడ రేపు మేయర్ గా ఎలక్ట్ అవడానికి రాజీనామా చేసి మళ్ళీ మొత్తం అందరూ కాంగ్రెస్ లో చేరిన తర్వాత వాళ్ళ యొక్క మద్దతుతో మరోసారి ఆవిడ మేయర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇకపోతే సుహాసిని, నందమూరి సుహాసిని టీడీపీ తరఫున పోటీ కూడా చేశారు ఆవిడ. అయితే మరి ఆవిడ రేవంత్ రెడ్డిని కలవడం అనేది కొంచెం ఆశ్చర్యంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కేవలం ఊరికే ఇన్ఫార్మల్ గా కలిసి అభినందనలు చెప్పడానికి వెళ్ళారా, లేకపోతే ఆవిడ కూడా పార్టీలో చేరతారా అనే దాని మీద ఇంకా ఇంతవరకు క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేదు. ఇంకో 2-3 రోజులు అయితే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే సీనియర్ నేత అయినటువంటి పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వరుసనే బీఆర్ఎస్ నుంచి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. రేపో ఎల్లుండో అటువైపు నుంచి కేకే, కడియం శ్రీహరి కుమార్తె అనేటువంటి కావ్య వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్య మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా మేయర్ కార్యాలయంలోనే అని సమాచారం ఉంది. ఇప్పుడు ఆవిడ సడన్ గా సీఎం కార్యాలయంలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటి? మేయర్ కార్యాలయంలో కాదు, మేయర్ గారి క్యాంప్ ఆఫీస్ లో చేరతారు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పారు యాక్చువల్ గా. కానీ మేయర్ గా ఉండి అక్కడ చేరడం అనేది సమంజసం కాదు. కాబట్టి ఆవిడ రేవంత్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళి అక్కడ ఆయన్ని కలిసి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరారు. అందువల్ల ఆవిడ ముందు తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసం కాదు. కాబట్టి ఆ మార్పు చేసి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంట్లో ఆవిడ పార్టీ మారడం జరిగింది. విద్య బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కారణమని మనం అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ మరింత బలపడ్డం ఇప్పటికే అధికారంలో ఉంది, మరింత బలపడే దిశగా వెళ్తోంది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ ఎక్కువ ఎత్తున సీట్లు సాధిస్తుంది అని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో వెళ్తే తప్ప రాజకీయంగా మనకి మనుగడ లేదు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలైనటువంటి సంక్షోభాల్లో చిక్కుకుని ఉంది. బడ్జెట్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు ఇప్పటికే. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా తీవ్రంగా పరిణమిస్తోంది గ్రాడ్యువల్ గా. దీంతో రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నేతలు ఎవరు చెప్తే చేశారు అనేది ప్రధానమైనటువంటి అంశం. దానికి సంబంధించి ఇప్పటికీ పోలీసులకి క్లారిటీ ఉంది. కానీ దాని గురించి ప్రస్తుతానికి ఎవరితో మాట్లాడేటటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు. ఎందుకంటే కేసు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత మాత్రమే మన వాళ్ళు దీనికి కారకులు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. అప్పటిదాకా దాని గురించి చెప్పే అవకాశం లేదు. కాబట్టి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు సాగుతున్నాయి. దీంట్లో ఏ మంత్రి ఉన్నారు, ఎవరు చెప్తే చేశారు, ఎవరు చెప్తే ఇదంతా జరిగింది అనేది చాలా కీలకంగా దర్యాప్తు జరుగుతుంది. ముఖ్యంగా
రిటైర్డ్ డీసీపీ రాధాకృష్ణ నిన్న అరెస్ట్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా మరింత వేగం పుంజుకున్నాయి. కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాకుండా ఎలక్షన్ సమయంలో పోలీసు యొక్క వాహనాలలో భారీగా డబ్బు తరలించారనే విషయం కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా అది బీఆర్ఎస్ మడకి చాలా బలంగా చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎవరైనా ఆ పార్టీలో కొనసాగాలని ఎలా కోరుకుంటారు అనేది ప్రశ్న. కావ్య కూడా వరంగల్ ఎంపీగా ఆవిడని ప్రకటించిన తర్వాత రాజీనామా చేసి ఆవిడ మన రాత్రి స్పష్టంగా తన రాజీనామా లేఖలో ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావించారు. అనేక రకాల కుంభకోణాల్లో ఇరుక్కుంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు మద్యం కుంభకోణం, ఇట్లాంటివన్నిటితో బీఆర్ఎస్ కు అప్రతిష్ట ఏర్పడింది. కాబట్టి నేను ఈ పార్టీ తరఫున పోటీ చేయలేను అని ఆమె స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఎవరు వెళ్ళిపోయినా సరే నెంబర్ 1 పార్టీలో మనుగడ లేదనేటటువంటి భావన, నెంబర్ 2 కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడికి వెళ్తే మనకి ఏదైనా పదవులు రావచ్చు, ప్రయోజనాలు కలగచ్చు, భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్య. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.